కానీ వాళ్ళ జిల్లాలో ఏం బాగా చేస్తున్నారు ఎందుకని పర్సెంటేజ్ లేకపోయినా ఉద్యోగాల్లో ఉన్నారు. నా దరిద్రం బాలేక నేనేమంటున్నాను ఇప్పుడు చాలా ప్లెయిన్ మైండ్తో మనం ఉన్నట్టుగా మనం పనిచేస్తే అక్కడ పోస్టులు ఉన్నాయి రావడానికి, ఇక్కడ క్యాండిడేట్లు ఉన్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. దాని గురించి మీరేం చేయగలరో మీరు చేసే ప్రయత్నం చేయండి. మన సివిల్ సొసైటీ సైడ్ నుంచి ఏం చేయడానికి అది మనం ముందుంటాం. ఎందుకంటున్నంటే ఇప్పుడు మామూలుగా సంఘాలు నడిపించడానికి మీకు తెలుసు, ఉద్యోగ సంఘాలు కానీ మన సామాజిక సంఘాలు కానీ వాళ్ళకి సొంత నిధులు ఉంటాయి, లేదా విరాళాలు వస్తాయి, లేదంటే ఏ నాయకుడు సంఘం సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర మొదలే డిజబుల్డ్ సబ్జెక్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే అసలు ఉద్యోగాలు నింపుతలేడు, నిలబడి ఎక్కిన కూడా జాబ్ చాట్లేదు ఇప్పటివరకు. అదేంతో జరుగుతుంది. సో ఉన్నోడికే జాబ్ చాట్లేదు, కొత్తోడికి ఏం చేస్తామనేది కూడా వైపు వాదన ఎట్లుందంటే దున్నపోతే చాలా వరస జరుగుతుంది. సో ఈ పరిస్థితులలో డబ్బులు మనం సొంతంగా పుట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నగా మనకి 4 రోజుల నుంచి తిరుగుతున్నారు, మన శేఖర్ వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు. రాయేష్ పరిచయం ఉండదు, ఇదే పోరాటం అదే కదా శేఖర్. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎఫోర్ట్ పెట్టడం వేరు, వాళ్ళ సోర్స్ కూడా చూదరాయించుకోవడం వేరు. ఇప్పుడు మీరు పెన్ను పేపరు అన్ని ఆధారం పెట్టి అన్ని ఖర్చులు చూసుకుంటామంటేనే పనిచేసేది కష్టం. మీరు ఇక్కడ ఆర్కృష్ణ మదకృష్ణ మాదే కంటే బీసీ సంఘాలు వస్తాయి, ఎస్సీ సంఘాలు వస్తాయి, ఇంకో సంఘం వస్తాయి, ఉద్యోగ సంఘాలు వస్తాయి, ఖర్చు పెడతాయి. కొన్ని వెనుక ఆదాయాలు కూడా లేవు. అట్లీస్ట్ మీరు ఒక 4 రూపాయలు తోడేసి మేము ఉన్నామని ఇస్తే అది ఎట్లా ముందుకెళ్ళాలనో ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు దేవసేన అయిన తర్వాత నరసింహారెడ్డి కూడా అట్లనే డిస్కషన్ పెడదాం మనం పోతే ఆయన అక్కడ కలవకపోతే ఆయన్ని మనం బయటకు పిలిపించుకున్నాం. రోజు నువ్వు కూడా ఉన్నావు, నరసింహారెడ్డి వచ్చినప్పుడు ఆ రోజు ఏం మాట్లాడినప్పుడు మొత్తం ఇంత ఆయనకు నాకు దేవసేన కంటే నాకు క్లోజ్. ఆయన ఇంత జాతరంతా పెట్టి నాకు 30 నుంచి కదా నేను ఫీల్ ఉన్నాను. ఆ రోజుల్లో ఆయన కన్ఫర్మ్గా చేస్తుంది, అంతకుముందు గ్రూప్ ఆఫ్ ఆప్షన్ ఇంత జాతరంతా పెడితే దీంట్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, నేను ఇది టచ్లో పెడతాను. ఆ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ పుటప్ చేయించి 2 మీటింగ్లు కూడా పెట్టించాను. ఈలోపే మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోయింది, ఇంతలోకి ఆయన ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ మొదటికి వచ్చింది. వీళ్ళు పక్క ఎఫర్ట్ పెడుతున్నారు. మీరు రిజర్వేషన్ రాలేక అక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి ఇక్కడ నుంచి డెవలప్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూవ్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఒక పక్క 100 ఏం సంఘం అది ఇప్పుడు మీదే కోర్టుకి వేసిన సంఘం, ఒక పక్క మేము కోర్టుకి వేసినాం, కోర్టు ఇస్తుంది కదా మీరు గమనించాం. అది వేరు, ఈ 94 మంది వేరు. 94 మంది ఏమో డిఎస్సి కోసం నోటిఫై చేసిన 1523 పోస్టర్లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి పోటీ పడిన అభ్యర్థులు 94 మంది. ఎగ్జామ్ రాష్ట్రం, రిజర్వేషన్ ఉన్నది, మెరిట్లు ఉన్నాం. ఒక్కవేళ కనుక వాళ్ళు 70-30 రేషియో మార్చగలిగినా, లేదు మార్చకపోయినా సరే 70 కోసం తీసిపెట్టిన 521 పోస్టులలో టిల్ టుడే ఈ రోజు వరకు కూడా ఫిలప్ అయింది 126 మాత్రమే.